అంబటి రామకృష్ణ యాదవ్ గారు పిసిసి ప్రధాన కార్యదర్శి లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రైతులు పంట పెట్టిన తర్వాత ఇది నాటు జరిగిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, మీరు యూరియా ఎక్కువ వాడద్దు, మన బియ్యం తింటే క్యాన్సర్ వస్తుంది, మన బియ్యం ఎగుమతికి పనికిరాదు, మన బియ్యం తినడానికి పనికిరాదు అని మాట్లాడుతూ ఉన్నారు. అది ప్రమాదకరం కాదా? అది ఎంత రాష్ట్రానికి అప్రతిష్ట, రైతులకి బాగా డ్యామేజ్ అయిపోవట్లా, మన బియ్యం కొనే పరిస్థితి లేకుండా ఒక సీఎంఏ చేస్తే అట్లా అనేది ప్రశ్న రాదా? 100% ఒక పక్క నుంచి రైతుకు పూర్తిగా దెబ్బ కొట్టే విషయం సార్. ఇంకో పక్క నుంచి ఈయనేమో ఎగుమతికి పనికిరాదంటాడు, ఆయనేమో ఎక్కువ ఎగుమతి జరిగిపోతుంది, దొంగతనంగా ఎగుమతి జరుగుతుంది, మన బియ్యం విదేశాలు కోరుకుంటున్నాయి, సీజ్ ద షిప్ అని ఆయన బయలుదేరతాడు, ఎవరు ఉప ముఖ్యమంత్రి. సో అంటే ఏది ఎగుమతికి అక్కడికి వెళ్ళిపోయే బియ్యాన్ని ఆపుతున్నారా, లేకపోతే ఇంకొక పక్క నుంచి నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారేమో ప్రతి గింజ మేము కొన్నాం, ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తా ఉంది, పర్ఫార్మ్ చేస్తా ఉంది, అప్పుడు మన బియ్యమే పనికిరాదని ముఖ్యమంత్రి మాట్లాడితే ప్రతి గింజ కొన్నామని ఆయన మాట్లాడుతా ఉన్నాయి. సార్ ఇదంతా కూడా కార్యాచరణ లోపం వల్ల జరుగుతా ఉంది తప్ప, మీరు ఎనీ అడ్వైస్ గవర్నమెంట్ కనుక రైతులకు కనుక మీరు అడ్వైస్ ఇవ్వదలుచుకుంటే, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో రఘువీరారెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి రైతు చైతన్య యాత్రలు కావచ్చు, రైతు సదస్సులు కావచ్చు, ఎక్కడ ఎప్పుడు ఏ పంట వేయాలి, ఏది ఎంత మోతాదులో వాడాలి, ఏం చేయడం వల్ల రైతుకి ఏ రకంగా లాభం వస్తుంది అనేది రైతుని కాన్సన్ట్రేటెడ్ గా రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేస్తున్నప్పుడు, ఇప్పుడు మీకు ఏ గ్రామానికి ఆ గ్రామానికి ఆర్బీకే కేంద్రాలు ఉన్నప్పుడు రైతుల్ని పిలిపించండి, పిలిపించిన తర్వాత మన ఊర్లో మనం ఏం పంట వేయగలుగుతాం, ఏ పంటని ఏ రకంగా వాడతామని ఆర్బీకే కేంద్రాల దగ్గర రైతులకి గైడెన్స్ ఇవ్వచ్చు కదా. సో రైతుకి ఏ రకమైన గైడెన్స్ ఇవ్వకుండా మీరు చూడండి సార్, ఉద్యానవన పంటలు అనే మాట మాట్లాడుతూనే ఏ ఉద్యాన పంటకి ఇవాళ వీళ్ళు గిట్టుబాటు ధర అందించగలిగారు సార్. మామిడి తీసుకోండి, ఉల్లి తీసుకోండి, టమాటో తీసుకోండి, బంతి తీసుకోండి, శనగలు తీసుకోండి, పొగాకు తీసుకోండి, ఇవి నేమ్ ఎనీ ప్రోడక్ట్, ఏ ప్రోడక్ట్ అయినా ఏది రైతు ఉత్పత్తి చేసే ఏదైనా సరే గిట్టుబాటు ధర దొరుకుతుందని రైతు మాట్లాడుతా ఉన్నాడా? రైతుని గాలికి వదిలేసి పైగా పండించే పంటకు కూడా వాళ్ళు ఈ రకమైన అపప్రతిష్ట తీసుకొస్తే అది రాష్ట్ర రైతుని ఏ రకంగా చూస్తా ఉన్నారు ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనేది కూడా ఇవాళ రైతులు చాలా తీవ్రమైన ఆందోళన ఆవేదనలో ఉన్నారు. కొమ్మినేని గారు, నాకు ఆశ్చర్యంగానే ఉంది, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మా బియ్యం పనికిరావు, మా ఇది ఎగుమతికి అసలు పనికిరావు, తినడానికి పనికిరావు అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెబితే మిగతా రాష్ట్రాల్లో వాళ్ళు ఇక్కడి నుంచి ఎందుకు కొంటారు, ఎట్లా కొంటారు, ఎగుమతి చేస్తే ఇతర దేశాలకి ఎట్లా అంటే అట్లా అని చెప్పి దాన్ని సంస్కరణలు తీసుకురావద్దని ఎవరైనా చెప్పం, తీసుకురావాల్సింది కామ్గా తీసుకురావాలి, కానీ నిజంగానే అసలు పనికిరాకపోతే ఇన్నేళ్ళుగా 2 లక్షల టన్నులు ఎట్లా అమ్ముడుపోతున్నాయి, ఎట్లా తింటున్నారు. చాలా అన్యాయంగా ఉంది రైతుల పట్ల. నిజంగానే చంద్రబాబు గారికి సరైన అవగాహన లేదా, లేకపోతే ఆయన అన్నట్లుగా ఆయన వ్యవసాయం పనికిరాదనే ఫీలింగ్లో ఉన్నారో తెలియదు, కానీ రైట్ ఏదేమైనా ఆయన వైఖరిలో మార్పు రావాలని కోరుకోవడం తప్ప మనం ఇంకా మాట్లాడేది ఏముంది.